ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు వీక్షించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే గత వారము దేవుని మహాశక్తిని తెలియజేయు 3 అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానం చేసుకొనబోయే నూతనమైన అంశము బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ అంశ ధ్యానంలో భాగంగా ముందుగా మనం తెలుసుకొనబోయే విషయాల గురించి నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా ప్రపంచ దేశాలకు పేర్లు ఎలా కలిగాయి అనే విషయాన్ని మనం తెలుసుకొనబోతున్నాం. ఆనాటి దేశాల పేర్లు ఈనాడు ఎలా పిలువబడుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకునబోతున్నాం. బైబిల్లో ప్రపంచ దేశాలన్నింటిని గురించి రాయబడి ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొనబోతున్నాం. ప్రపంచ ప్రాచీన చరిత్రను గురించి బైబిల్ ఏం తెలియజేస్తుంది, ప్రపంచ జనాంగములు ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి అనే విషయాలను కూడా మనము ధ్యానం చేసుకునవచ్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ప్రపంచ జనాంగములు ఎవరి ద్వారా వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యంలో జల ప్రళయం గతించిన తరువాత నోవాహు కుమారులైన షేము, హాము, యాపేతుల వంశావళి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలు, వివిధ జాతులు ఉద్భవించాయని మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ విషయాలు మనకి ఆదికాండము 10వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల ఆవిర్భావం నోవాహు కుమారుల నుండియే జరిగిందని చరిత్రకారులు కూడా ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, జలప్రళయం తర్వాత చరిత్ర నిర్మాతలు నోవాహు కుమారులే. వారెవరంటే షేము, హాము, యాపేతు అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. వీరిలో నుండి వచ్చిన వారే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచమంతటా వ్యాపించారని చరిత్రకారులు కూడా ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే వారు ఏ విధంగా వ్యాపించారంటే, యాపేతులో నుండి వచ్చిన వారు యూరోప్లో అంటే ఐరోపాలోను, ఆసియాలోని కొంత భాగంలో వారు నివసించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాముల నుండి వచ్చిన జనాంగములు ఆఫ్రికాలోను, ఆసియాలోని కొంత భాగంలో వారు నివసించేవారు. అంతేకాకుండా షేములో నుండి వచ్చిన జనాంగములు ఆసియాలో మాత్రమే నివసించేవారని చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రాచీన ప్రపంచంలో ఈ 3 ఖండాలు మాత్రమే ఉండేవి: ఆసియా, ఐరోపా, ఆఫ్రికా. 14వ శతాబ్దంలో కొలంబస్ ద్వారా అమెరికా మరియు కొన్ని ద్వీపములు కనుగొనబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు ఆసియా, ఆఫ్రికా, అదేవిధంగా ఐరోపా ఉండేవని తప్పక మనం గ్రహించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఏ విధంగా వ్యాపించారో బైబిల్లో మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఆదికాండం 10వ అధ్యాయం మనం చదివినట్లయితే ఎలా వారు వ్యాపించారు అనే విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పటి వరకు మనము ప్రపంచ జనాంగములు ఎవరి ద్వారా వచ్చాయి, ఎలా వ్యాపించారు వారు అనే విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలకు పేర్లు ఎలా కలిగాయి, ఎలా వచ్చాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పూర్వము వ్యక్తుల పేర్లు వారిలో నుండి వచ్చిన జనాంగములకు, అదేవిధంగా దేశములకు పెట్టబడుతూ ఉండేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇజ్రాయేల్ అనేది ఒక వ్యక్తి పేరని మనము దేవుని వాక్యంలో చదువుకుంటున్నప్పుడు మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయాలు ఆదికాండం 32వ అధ్యాయం 20వ వచనంలోను, 35వ అధ్యాయం 10వ వచనంలోను మనకి తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పేరు జనాంగమునకు పెట్టబడింది, అంటే ఇశ్రాయేలు జనాంగమునకు పెట్టబడిందని నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆ పేరు దేశమునకు కూడా పెట్టబడిందని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనము చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇజ్రాయేల్ అనేది ఒక వ్యక్తి పేరు, కానీ అది జనాంగమునకు పెట్టబడింది, అదేవిధంగా దేశమునకు కూడా వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణని నేను మీకు తెలియపరుస్తున్నాను. యోధ అనునది ఒక వ్యక్తి పేరు, అయితే ఆ పేరు జనాంగమునకు వచ్చింది, దేశమునకు కూడా వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోధా దేశము ఉంది, యోధా జనాంగము కూడా ఉందని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. ఈ విషయాలు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలోను, 15వ అధ్యాయం 1వ వచనంలోను, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలోను, లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనంలోను మనం చూస్తుంటాం. హల్లెలూయా
హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తుల పేర్లు జనాంగమునకును దేశములకు వచ్చాయని మనం చెప్పుకున్న 2 ఉదాహరణల ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో నోవా కుమారుడైన యాపేతు నుండి వచ్చిన రాజ్యములను గురించి మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యాపేతు పెద్ద కుమారుడైన గోమెరుని మనం అక్కడ చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతడు కొన్ని జనాంగములకు మూల పురుషుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతని పేరు ఒక దేశం పేరుగా కూడా మారిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. దానినే జర్మనీ దేశం అంటారని కంబర్లాండ్ స్మిత్స్ బైబిల్ డిక్షనరీ తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా గోమెర్లో నుండి ఫ్రాన్స్, బ్రిటన్ వచ్చినట్లు బైబిల్ పండితులు వారు తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు మనం దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గోమెర్ నుండి జర్మనీ దేశం నాకు పేరు వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చదువుకుంటున్నప్పుడు ఆదికాండము 10వ అధ్యాయంలోనే మనం చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గోమెరు మొదటి కుమారుడు మనకు కనబడుతుంటాడు. ఆయనే అష్కనజు అని మనం చూస్తుంటాం. ఇతని పేరు ఒక దేశమునకు వచ్చిందని చరిత్రకారులు తెలియపరుస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 27వ వచనంలో ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం. అయితే ఏ దేశమునకు అష్కనజు అనే పేరు వచ్చిందంటే, అష్కనజు అనే పేరు ద్వారా వచ్చిందంటే, పూర్వము జర్మనీ వారిని అష్కనజు అని పిలిచేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయం కూడా స్మిత్స్ బైబిల్ డిక్షనరీ ప్రకారం అష్కనజు జర్మనీ వారు అని తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే పూర్వము జర్మనీ వారిని అష్కనజు అని పిలిచేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా అష్కనజు నుండి కూడా జర్మనీ దేశమునకు పేరు వచ్చిందని మనకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా అమెరికన్ థియోలాజియన్, మినిస్టర్, రైటర్ అయిన డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ అష్కనజు జర్మనీ వారని తెలియపరిచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే అష్కనజు వారినే జర్మనీ వారు అంటారని ఆయన కూడా తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ద్వారా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, గోమెర్ కుమారుడైన అష్కనజు ద్వారా కూడా, ఆ పేరు ద్వారా కూడా జర్మనీ దేశం నాకు పేరు వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు గోమెరు 3వ కుమారుడైన తొగర్మా మనకు కనబడుతుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతని పేరు కూడా ఒక దేశంనకు పేరుగా మారింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ తొగర్మా గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 14లోను 38వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తుంటాం. ఈ దేశమును పూర్వం ఆసియా మైనర్ అని పిలుస్తూ ఉండేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రస్తుతం ఈ ఆసియా మైనర్ని టర్కీ దేశంగా పిలుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పశ్చిమ ఆసియాలో ఒక భాగము, మధ్యధరా సముద్రమునకు ఉత్తరమున తూర్పు భాగంలోను, అంతేకాకుండా బ్లాక్ సీ దక్షిణ భాగంలోను ఇది ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. దీనినే టర్కీ దేశం అని నేడు పిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గోమెర్ 3వ కుమారుడైన తొగర్మా అనే పేరు నుండి టర్కీ పేరు ఉద్భవించిందని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యాపేతు 2వ కుమారుడైన మాగోగుని మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతని పేరు కూడా దేశం పేరుగా మారిందని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ మాగోగుని గురించి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చదివినట్లయితే మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ మనం చూస్తున్నప్పుడు మాగోగు దేశము వాడగు రోషునకును అని మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోషు క్రమక్రమంగా రష్యాగా మారిందని డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ మరియు అనేక మంది చరిత్రకారులు, పండితులు ఈ సత్యాన్ని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రోషు నుండే రష్యా అనే పేరు వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వీరు పాలస్తీనా ఉత్తర భాగంలో ఉన్నట్లుగా యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 14, 15 ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం గోమెర్ అనగా జర్మనీ, అదేవిధంగా తొగర్మా అనగా టర్కీ, ఇవి కూడా పాలస్తీనా ఉత్తర భాగంలో ఉన్నట్లుగా యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం ద్వారా విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే జర్మనీ, అదేవిధంగా టర్కీ, రష్యా ఇవన్నీ మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రమునకు ఉత్తర భాగంలో ఉన్నట్లు మనందరికీ ఈ విషయాల ద్వారా తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాపేతు 3వ కుమారుడైన మాదయని మనం చూస్తుంటాం. ఇతని పేరు కూడా ఒక దేశంగా మారింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు యెషయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలోను 21వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తుంటాం. అయితే మాదీల్లో నుండే
పారసీకులు వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25లోను, అదేవిధంగా 51వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పొట్టేలుకున్న 2 కొమ్ములు, అదేవిధంగా 20వ వచనంలో మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించున్నదని మనం అక్కడ చదువుతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఒకే పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నట్లు ఆ 2 రాజ్యములు కలిసి రాజ్యము చేయుచున్నవని మనం చూస్తుంటాం. ఆ రెండిట్లో తరువాత మొలిచిన కొమ్ము మొదటి దానికంటే ఎత్తుగా పెరిగినట్లు మాదీల్లో నుండి పారసీకులు వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ మాదీల్లో నుండి వచ్చిన పారసీకులు మాదీల కంటే ఉన్నత స్థానంలోనికి వచ్చిరని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు యూఫ్రటీస్, టైగ్రీస్ నదులకు తూర్పు భాగంలోను, పారిష్యా సింధు శాఖ ఉత్తర భాగంలోను, కాస్పియన్ అనే సముద్రమునకు దక్షిణ భాగంలోను నివసించేవారని మనం తప్పక చరిత్ర ద్వారా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేశం ప్రస్తుతం పేరేంటంటే ఇరాన్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పారసిక, అదేవిధంగా మాదీయ పారసిక ఆ దేశమునకు ప్రస్తుత పేరు ఇరాన్ అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు పారసిక దేశం యొక్క రాజు కోరెష్ అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ కోరెష్నే ఇంగ్లీష్లో సైరస్ అని పిలుస్తూ ఉంటారు. వారు క్రీస్తుపూర్వం 538లో ఉన్నత స్థానానికి వచ్చి ప్రపంచాన్ని పాలించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే క్రీస్తుపూర్వం 538వ సంవత్సరం నుండి 330 వరకు పారసీకులు ఉన్నత స్థితిలో ఉండేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనకు చరిత్ర ద్వారా తెలియపరచబడుతున్నాయి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనకి చరిత్ర ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడాలంటే ఇటీవలే ఇరాన్ వారు 25వ శతాబ్దపు ఉత్సవములు జరుపుచు పారసిక రాజైన కోరెషును వారు జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ విషయాలు అనేక వార్తాపత్రికల్లో కూడా ప్రచురం చేయబడినట్లు మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు షేము కుమారుడైన యాలాబును మనం చూస్తాం. యాలామును మనం చూస్తున్నప్పుడు ఈ యాలాము నుండి వచ్చిన యాలామీలు కూడా ఇరానీలని చరిత్ర మనకు తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మాదియా, పారసీక, అదేవిధంగా యాలాము వీరందరూ కూడా ఇరాన్ దేశంకు చెందిన వారే, ఇరానీలుగా పిలువబడుతున్న వారే అని మనము తప్పక తెలుసుకోవాలి. అంటే మాదీయులు, పారసీకులు, యాలామీయులు వీరందరినీ వచ్చిన వారే నేడు ఇరాన్గా పిలువబడుతున్న ఇరాన్ దేశంలో నివసిస్తున్న ఆ ప్రజలను అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలోను, 14వ అధ్యాయం 1వ వచనంలోను, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనంలోనూ మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఎంత గొప్పది, దేవుని వాక్యం ఎంత సత్యమైనది, దేవుని వాక్యం ఎంత విలువైనది, దేవుని వాక్యం నుండి రాయబడిన ప్రతి ఒక్కటి కూడా నేడు మనం చూస్తున్నాం. ఆనాడు జరిగినవి ఈ రోజున మనం చూస్తున్నాం. ఆనాడు ఉన్న దేశాలు ఈ రోజున వాటి పేర్లు కూడా దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా రాయబడి అవి క్రమక్రమంగా మారి ఈ రోజున అనేక దేశాలుగా అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నాయని ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత గొప్పది అనే విషయము మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చారిత్రాత్మక గ్రంథం అని మనం తప్పక తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ శాస్త్ర సంహిత గ్రంథం అని మనం తప్పక తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సత్య గ్రంథం అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కొన్ని దేశాల పేర్లు అవి చరిత్ర, అదేవిధంగా శాస్త్ర రూపాల్లో కూడా అవి రుజువు చేయబడి అనేక మంది చరిత్రకారులు, పండితులైన వారు కూడా వారు ఒప్పుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న గోమెర్ నుండి జర్మనీ, అదేవిధంగా అష్కెనజు నుండి జర్మనీ, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా తొగర్మా నుండి టర్కీ, అంతేకాకుండా మనం చదువుకుంటున్నప్పుడు ఈ మాదియా పారసిక యాలాము నుండి ఇరాన్ దేశం వచ్చిందని, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చెప్పుకున్న ముందు చెప్పుకున్న విషయాల ద్వారా ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్న అద్భుత సత్యాలు ఏంటంటే బైబుల్ సత్య గ్రంథం, బైబుల్ అది విలువైన గ్రంథం, బైబిల్ అంతేకాకుండా చరిత్రాత్మక గ్రంథం అని మనకి విషయాలన్నీ తేటత్తలుగా తెలియపరుస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న మనము అనేకులకు బైబిల్ను పరిచయం చేస్తూ బైబిల్లో రాయబడిన సత్యములని అనేకులకు తెలియపరుస్తూ అనేకులను సత్యంలోకి నడిపించే వారిగా మనం ఉండాలని ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా విశ్వసించలేని వారైతే బైబిల్ సత్య గ్రంథం అని మీరు విశ్వసించినట్లయితే నేడే మీరు సత్యంలోకి ప్రవేశించిన వారు అవుతారు, నేడే సత్యమును మీరు తెలుసుకున్న వారు అవుతారు. గనుక సత్య గ్రంథమైన బైబిల్ను, అందులో ఉన్న సత్యవంతుడైన దేవుణ్ణి మీరు తెలుసుకున్నట్టు ద్వారా
ఆ పరలోక రాజ్యంలో మీరు చోటు సంపాదించుకోగలరని ఈ విషయాల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ ధ్యానాంశంలో మొట్టమొదటిగా కొన్ని దేశాల గురించి మనం తెలుసుకుని రావడం జరిగింది. వచ్చే వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సమయానికి కొన్ని విషయాలు, ఇంకా అనేకమైన దేశాల గురించి, వాటి పేర్లు ఏ విధంగా ఉద్భవించాయి, వారు ఏ విధంగా వచ్చారు, ఆ చరిత్ర విషయాలు, శాస్త్ర రుజువులు, దేవుని వాక్యం నుండి రిఫరెన్స్ల ద్వారా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు వింటున్న మీరు అనేకులకు ఈ వీడియోస్ మీరు షేర్ చేస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మీరు మార్చాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అని మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం తండ్రి. దేవా, నిజంగా నీ వాక్యాన్ని దేవా మరి లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు, నీ వాక్యంలో రాయబడిన ప్రతి విషయాన్ని మేము చరిత్ర ద్వారా అర్థం చేసుకుంటున్నప్పుడు, నీ వాక్యం ఎంత గొప్పది, నీ వాక్యం ఎంత విలువైనది, నీ వాక్యం చరిత్ర ఆధారాలతో రుజువు చేయబడినదని మేము తెలుసుకుంటూ ఇంకా విశ్వాసంలో బలపడడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా అనేకులకు వీటిని పరిచయం చేస్తూ వారి విశ్వాసం వృద్ధి పొందింపజేయబడడానికి, వారి విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి వీరి కారకులుగా ఉండినట్లు మీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించాను. ఇప్పటి వరకు తెలుసుకున్న ప్రతి విషయము, నీ ఆత్మ నడిపింపులో తెలుసుకున్న ప్రతి విషయము దేవా నీ నామానికి ఘనత ప్రభావంలో వచ్చినట్లు, అనేకులకు దీవెనకరంగా ఉండినట్లు మీరే దేవా ఈ కార్యాన్ని మీరు జరిగించి నడిపించమని దేవా, మరి ఇంకా ఈ ధ్యానంలో అనేక దేశాల గురించి మేము ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అందించి నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కార్యక్రమాలన్నీ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకుల విశ్వాసం బలపడినట్లు మేలుకరంగా మీరు మార్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.